హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసామండి గోవాలో ఉన్న కోకో బీచ్ దగ్గరికి. సో ఇది కోకో బీచ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ. సో ఇంకా లోపల వెళ్ళాలంటే ఇంక 300 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. కాకపోతే బీచ్కి అయితే కాదండి, బోటింగ్ ఏమైనా చేయాలంటే ఇక్కడ పర్ హెడ్ 300 రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి మనము. సో ఇది టికెట్ ఇచ్చే కౌంటర్ అనమాట ఇది. ఇక్కడ 3 years నుంచినే ఫుల్ టికెట్ అండి ఇక్కడ. సో ఇక్కడ 350 రూపీస్ అయితే వేసినారు, కాకపోతే 300 రూపీసే అండి టికెట్ ఇక్కడ. సో ఇక్కడ టికెట్లు అయితే తీసుకున్నాము ఇక్కడ. సో రండి ఫ్రెండ్స్, చూద్దాం కోకో బీచ్ ఎలా ఉందో. ఈ బీచ్ దగ్గర అయితే చాలా ఎక్కువ షాప్స్, స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. వేరే బీచ్ కంటే ఈ బీచ్లో చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. డ్రెస్, ఫ్రాక్స్, స్విమ్ సూట్స్, స్లిప్పర్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఏం కావాలో అన్నీ దొరుకుతాయండి. కాకపోతే బార్గెన్ చేసి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా షాపింగ్ అయితే ఇక్కడ సూపర్గా అయితే చేయొచ్చు. సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే వచ్చేసామండి. సో ఇక బోట్ అయితే ఎక్కేస్తున్నామండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే రౌండ్ వేపిస్తారు ఈ బోట్లో అయితే. సో ఇక్కడ ఈ బోట్లో ఏం చూపిస్తారంటే మనకి ఇంకా హగోడా ఫోర్ట్, ఇంకా జైలు, ఇంకా లైట్ హౌస్, ఇంకా పెద్ద బంగ్లా చూపిస్తారండి ఇక్కడ. అంటే ఈ బీచ్లో ఏం స్పెషల్ అంటే ఇంకా డాల్ఫిన్స్ అండి. సో ఇంకా సెంటర్ వరకు తీసుకొని ఇంకా డాల్ఫిన్స్ అయితే చూపిస్తారు. మాకు ఒక డౌట్ అయితే ఉన్నింది, ఈ డాల్ఫిన్లో మనకి ఈ బీచ్లో అయితే మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయో లేదో, లేదా ఏమైనా వేరే టైమింగ్స్ ఏమైనా ఉందో లేదో అని, కనిపిస్తుందో లేదా అని మాకు డౌట్ అయితే ఉన్నింది. సో రండి ఫ్రెండ్స్, డాల్ఫిన్స్ కనిపిస్తాయో లేదా అయితే చూస్తాం ఇక్కడ. డాల్ఫిన్స్ చూసడానికి ఒక ఎగ్జైట్మెంట్ అండి ఇక్కడ, ఒక ఎక్స్పీరియన్స్ అంతే ఇక్కడ మాకైతే. ఇక్కడ బోట్లో వెళ్ళేటప్పుడు ఇంకా బోట్ నడిపే వాళ్ళు ఇద్దరు ఉంటారంటే ఇక్కడ, వాళ్ళైతే వెళ్తూ అన్నీ చూపిస్తారనమాట, అన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడ మనకి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, టైల్ అయితే కనిపిస్తుంది మనకాడ. అంటే అంత క్లియర్గా ఏమైతే డాల్ఫిన్స్ అయితే కనిపించలేదు మాకు, అదో టైల్ మాత్రం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ. చూడండి ఫ్రెండ్స్ డాల్ఫిన్స్. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్.
అంతే అండి, ఇంకా డాల్ఫిన్స్ అయితే మాకేమైతే కనిపించలేదు ఇంకా. సో అక్కడ కనిపిస్తుంది కదండి, అది జైల్ అండి. అక్కడ వైట్ కలర్ ఇంకా అగోడా ఫోర్ట్ అది. సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి జైల్ అనమాట ఇది. చూడండి, ఇదైతే అగోడా ఫోర్ట్. ఇక్కడ మీ కింద కనిపిస్తున్నది జైలు. ఇంకా ఈ జైల్ తర్వాత నెక్స్ట్ బంగ్లా అయితే వస్తుంది ఫ్రెండ్స్. రండి చూద్దాము బంగ్లా. చూడండి, జైలు అయితే చాలా ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి పెద్ద బంగ్లా ఇది. సో ఇక్కడ డైమండ్ రిచ్ బంగ్లా అంట ఇది. ఇంకా బంగ్లా అండర్ గ్రౌండ్లో అయితే ఇక్కడ డైమండ్ బిజినెస్ అయితే చేస్తున్నారంట ఇక్కడ. సో ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్స్ కూడా జరిగినాయండి. హిందీ సినిమాలు అయితే షూటింగ్స్ అయితే జరిగిందంట ఇక్కడ. చూడండి, బంగ్లా చూసేదానికైతే చాలా పెద్దగా ఉందండి ఇక్కడ. బంగ్లా లోపల అయితే చూడొచ్చా అని అడిగినానండి. ఇక్కడ పర్మిషన్ అయితే లేదంట బంగ్లా చూడడానికి అయితే.
బోట్ ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మాకైతే ఇది ఒక బ్యూటిఫుల్ బీచ్ అనే చెప్పొచ్చు. సో మేము రౌండ్ అంతా వేసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయిందనమాట. సో ఇక్కడ కొంచెం కోకోనట్ వాటర్ అంతా తాగి ఇంకొద్దిగా అయితే షాపింగ్ అయితే చేసుకొని వెళ్ళామండి ఇక్కడ.